ఓ అమ్మాయా నాకు అప్పటి నుంచి పట్టలేదు నువ్వు. ఓ అమ్మాయా అమ్మా చెప్పు కుమారక. ఏమిటి మీకు ఇంత బాధ ఎందుకమ్మా మీకు నేను ఉండగా? ఓహో ప్రాణేశ్వర కుమారక ఏమి నాదీను బాబనమ్మా నాదీను బాబనమ్మా నిన్ను ఎటులా చూసును నాదీను బాబనమ్మా నిన్ను ఎటులా చూసును నిన్ను ఎటులా చూసును నాదీను బాబనమ్మా బోధయేమి చేసి నిన్ను బాధ ఎటులా పెట్టు అను బోధయేమి చేసి నిన్ను నాదా ప్రాణేశ్వర ఓహో నాదా ప్రాణేశ్వర ఆ బాపన్నమ్మకు దాసిత్వం ఇష్టం అంటే నీ కష్టమును ఎన్ని చెరల పెడతదో నీకు అన్నం పెడతదో ఏం పెడతదో అని స్వామి నీ కష్టము నేను చూస్తానా నేను ఇక్కడనే ఉంటాను అడిగినవరం వచ్చాను నేను ఎట్లా పెడతావు స్వామి నాకు ఎటు అనిపిస్తలేదు మదిలో కుందేలావు ఎందుకే సుందరి దాసి పనులు చుటిగాను అజతులే సుందరి దాసి పనులు చలియా చలనా ఓ చలిమణి ఆ యొక్క దాసి పనులు ఆ బాపనమ్మ ఎట్ట చెప్తా నేను అట్ట చెప్తా నువ్వు ఏ మాత్రమైనా బాధపడద్దు కదా. నువ్వు లేకుండా ఎట్ట బత్త నేను నువ్వు లేనిది రాజా కచ్చిరి ఎవరు వెళ్తారు ఎట్లా బతుకంటున్నావా? మన కుమారుని పెట్టుకొని నువ్వు ఉండు కదా చెల్లిమని. ఓ నాయనా ఓ కుమారా ఓ అమ్మాయా ఓ అమ్మాయా నాయనాను అడిగను నిన్ను మాయాజాలనే నాయనా నిన్ను అడిగను నిన్ను మాయాజాలనే నిన్ను అడిగితేను నిన్ను మాయాజాలనే నాయనా నిన్ను అడిగను
ముందుగాను వచ్చని నేను ఇదుగా పోదము ముందుగాను వచ్చని నేను పోదును ముందుగాను వచ్చని నేను ఇదుగా పోదము నాయనామి వడికను ఓ కుమారక మా అమ్మ నేనే ముందుగా పోతాం కానీ నువ్వు ఎందుకు పోవాలి కదా? నేను పోతా దాసి పనులు చేస్తానుకో ఆ బాబనమ్మంట అమ్మ నువ్వు ఇక్కడనే ఉండి రాజ్యమేలి మీరు ఉండురు అంటున్నావా కుమారక? మాకొద్దు, అమ్మ నేనే పోతా, నువ్వే ఉండు కదా. రాజాక్షినాదు మదికి తోతదేవి చదురే తోయాదాక్షినాదు మదికి ఓ నాదా ప్రాణేశ్వర తోతదేవి చదురే తోయాదాక్షినాదు మదికి ఏ విధములైనా కానీ ఎలది నేను పోదునే ఏ విధములైనా కానీ నాదా రామేశ్వరా ఓ నాదా ప్రాణేశ్వరా చెలిమని నాదా ఏమి చెప్పుదు నిన్ను ఎట్లు చేదునే నాదా ఏమి చెప్పుదు నిన్ను ఎట్లు చేతునే నాదా ఏమి చేదు నిన్ను బ్రహ్మనులకు నేను అభయము నూనె బ్రహ్మనులకు నేను ఓ నాదా ఓ చెలిమని ఆ యొక్క నేను సాద్దరా అన్నం పెడతారా పెట్టరా ఎన్ని బాధలు పెడతారు నేను అన్నం చూస్తానా? పెడతారా, ఏం చేస్తారు అని బాధపడుతున్నావా? అంతే కదా అన్నిటికీ ఆ భగవంతుడు ఆ శివశంకరుడు ఎక్కలడు అది ఏం చేసినా లాభం లేదు కదా. ఓ నాయనా, కుమారా ఓ అమ్మయ్య, చెప్పు. ఎందుకు మీరు ఇంత దేవరాట పడుతున్నారు కదా? చెప్పు కుమారక. ముందుగా పోతాను కదా. అమ్మ నీతో వచ్చే నేను నిమ్మలముగా పోదునే. అమ్మ నీతో వచ్చి నేను నిమ్మలముగా పోదునే. అమ్మ నీతో వచ్చి నేను వచ్చే నేను నిమ్మలముగా పోదునే. అమ్మ నేను వచ్చి నీతో సమ్మతిగా వచ్చి నిమ్మలముగా బాబనముగా సమాధిగా
నిమ్మలముగా బాబలమ్మ వచ్చి నిమ్మలముగా బాబలమ్మ టమాటగా నాయన ఏంది ఈ పని ఏంది మన బాధ ఏంది ఎందుకు రాని మరే అమ్మా కుమారకా బాబలమ్మ వచ్చి మా ఆజ్ఞ తీసుకొని నాయన నిన్ను ఎంతో కష్టపెడుతుంది కదా నేనే పోయి ఆ ఒక్క పుష్పల ఏమన్నా ఏమన్నా చేస్తాను కదా ఆకులు నువ్వు పోతామంటున్నావా కుమారకా ఆయన మాట ఓహో చెలిమని నన్ను గోరియున్నాయడలా నా తప్పు మిమ్మురాని వారురా నన్ను గోరియున్నాయడలా అలా మిన్నురాని వారురా నన్ను గోరి ఉన్నాయడలా పన్ను బాబా చన్నాపేట ఉన్నారుడే బ్రోసురా పన్ను బాబా చన్నాపేట కుమారా ఓ నాయనా మంత్రి లేపు కుమారగా నీ ఉన్నాక నీకు ఎందుకు ఇంత బాగా నాన్న నన్ను కోరిన ఎడల మిమ్మల్ని రాణిస్తారా నిన్ను అయినా నీ అమ్మనైనా రానియరు కదా నన్నే కోరుకున్నారు కదా పోతాను కదా ఆ యొక్క సత్యావతి నడుముకు 10 తులాలు ఉన్నాయి ఉంది మెడకు 15 తులాలు ఉన్నాయి ఉందిగా మా కాళ్ళ ఆరంభిస్తుందని మేము కోరుకున్నాం ఈ ఏడుచుకుంటా ఒక మన ఈ గ్రామంలో ఈ కాళీకపురం ఒక రాజు అసలు కొట్టాలు ఉన్నట్టున్నారు మేము ఏడుస్తున్నారు మాకు కొంత దానం వేస్తే మేము వెళ్ళిపోతాం లేదంటే మీకు మేము దానం వేయలేము బ్రాహ్మణయ్య అంటే ఆ ఊరికి మేము వెళ్ళిపోతాం ఈ భర్తాను నేను కోరితే నేను ఇస్తానని నేను తీసుకొస్తానని పోయి ఏడుస్తున్నాం ఎందుకమ్మా లేదను పోతాను కదా చెప్తుంటావా జగదీపాల కుండ జగములో నేనుండా బ్రహ్మణ బ్రహ్మణోత్తమా ఓ జగతి పాలకుండా ఎందుకయ్యా ధనం అడుగు కాలు పట్టుకుంటా నేను బిడ్డగా అన్నది నీ ఇంటికి వస్తే నా కాలు ధర్మతి కాదు కదా ఈ ధర్మదేవతలు అవుతుంది కదా స్వామి నిలపై ఓ స్వామి నువ్వు అడిగేది అడుగు భర్తని ప్రపంచము లోపల ఒలను ఉంటే భర్తను అడుగుతారా నువ్వు ఎంత అడిగావు నేను ఇస్తా నాకు ఎవరని చెప్పు ఇస్తా ఓ చెలిమని తగదు నా పయ్యని ఎక్కువ ప్రతి తగదు నా పయ్యని ఎక్కువ
గుంజకు తొందరగా నన్ను పంపు జగతీయ లోపాల తొందరగా నన్ను పంపు లలనా ఓ దేవి ఏంది ఇన్ని రోజుల సంధి మనము కలిసి కాపురం చేసినాము ఎట్ట పంపనని నువ్వు బాధపడుతున్నావా? అవును కదా. ఆ భగవంతుడు ఇయ్యాలటి వరకు మనల్ని ఇడదీశాడు. నీ దారి నువ్వు, నా దారి నేను. ఆ యొక్క బాపనయ్య కోపడతాడు, నన్ను తొందరగా పంపుము కదా. ఆ బాపనే కోపడతాడు అన్న మాట మీరొద్దు నువ్వు పంపమని నన్ను అంటున్నావా? అవును కదా. దాని ఎట్లా ఉండాలి ప్రపంచంలో? ఎట్లా ఉండాలంటే ఆ భగవంతుడే కలడు కదా. సత్యవతి గారు ఏమిటయ్యా పాపనయ్య మీరు వేర్చుకుంటా మాకు విక్షేపం వేస్తే మాత్రం ధర్మది కాదు. ఇక్కడ ఉండి చదవాలి, అందదు 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 ఇట్లా సత్యవతి గారు నీ విరిసేయు కంకణము సత్యవతి గారు నీ ఉడిసేయు కంకణము సతవాకములు చేసి తినాలి తిరిగి స్వామి గారు సతవాక్యములు చేసి తినాలి తిరిగి అయ్యా బ్రహ్మరత్నమా నా యొక్క బ్రహ్మం లేదన్నావు, ఇప్పుడేమో గుణుస్తున్నావు. ఆ కంకణం అనేది తీసి పక్కన పెట్టు, నేను నా గ్రామానికి వెళ్ళిపోతా. నేను అబద్ధం ఆడ లేలే నువ్వు మాట తప్పి ఊకోను. నాకేమన్నా అచ్యుతాయానంద నా మాట ఇను ముకుంద అచ్యుతాయానంద నాదో మాట వినుము యవ్వనా బ్రహ్మణోత్తమా సత్యవతి గారు అయ్యా నేను మాట నిత్యముగా వరుణ్ణి నీకు ఇచ్చదా నిప్పుడు నిశ్చయముగా వరుణ్ణి ఇప్పుడు నిశ్చయముగా వరుణ్ణి ఇప్పుడు ఇచ్చదా నీకో నిశ్చయముగా వరుణ్ణి నీకు ఓ బ్రహ్మరత్నమా ఓ అయ్యా ఏం మాట్లాడుతున్నదో ఏమో ఆయాస పడుకుంటా ఇస్తున్నది మనకేమన్నా చూడు విడుకోవాలి అమ్మా బాబాలమ్మా ఏందమ్మా ఏడ్చుకుంటా అదంటే మేము పోతాం. ఏది నీ మాటలు పొట్టేంది అది అమ్మా బాబనమ్మా వందన మీదేనమ్మా
ఓ బాబనమ్మ వందన్న మీ జనమ్మా నీకు మొక్కదా మాయమ్మ అమ్మా నీకు వందనములు పెడుతున్నాను నేను మాట అని తప్పను మంత్రి యొక్క భర్తాలు నైనా మేమేమన్నా కోసుకొని తింటామా ఏమో లెక్క ఏడుస్తుంది అయ్యా బ్రహ్మణ కుందరాలేమో అది నీవు బ్రహ్మణ బ్రహ్మణోత్తమా నువ్వు కుర్చీ గిట్టేసుకో ఇక్కడ కూర్చో నువ్వు పైన కూర్చో కూర్చోబా వెనుకోలకు అంత లేదు దండము మాయమ్మ మూసుర ఉరుಳು మీరాలమ్మ దండము మాయమ్మ మూసుర ఉరుಳು మీరాలమ్మ నిండు ప్రేమతోడు నీవు కడుపు నిండా పెట్టామమ్మా నిండు ప్రేమ తోడుత కడుపు నిండ పెట్టావమ్మా నిండు ప్రేమ తోడా కడుపు ఓ అమ్మా నా భర్తలను మాట అని తప్ప నీకు దాసత్వం చేస్తాడు అమ్మా జర కడుపు నిండి అన్నం పెట్టు సరే చెప్పిన పని చేస్తాడు జర టైంకు 3 సార్లు ఇంత అన్నం పెట్టుతాలి నువ్వు అవును కదా మాకు పచ్చపాతరాలు నేను అడిగేది అందుకే నా భర్త నువ్వు అడిగినరు ఒక నిమిషం మాట తప్పను ఇస్తా 3 సార్లు 2 సార్లు ఇంత అన్నం పెట్టు 3 సార్లు పెడతావా నువ్వు చెప్పిన పని చేస్తాడు అంతేనమ్మా సరేనా సరే నీవు భర్తారుడు చెప్పిన పని చేస్తే ఏం లేదు తర్వాత ఏమవుతాడు అమ్మయ్యా సరే చెప్పిన పని చేస్తాను కదా అటాక్షి అమ్మా ఒక పిండ కూడా నేను అమ్మా బాబనమ్మ నువ్వు చెప్పిన పని చేయకుంటే పిండ కూడా అంత తల్లి ఆయన ఇప్పుడే తోలుతుంటే నువ్వు ఎట్లా అంటున్నావు అమ్మా అతను నువ్వు ఎట్లా అంటున్నావే ఇంత భోజనం పెట్టు నా అమ్మగడికి నాకు పుస్తకట్నా నీకు అవసరమేంది నాకు నా భర్త కదా వస్తావు నువ్వు ఆడు ఇంత పిండ కూడా ఏలేనా మనకి ఇచ్చినాక
నీదైక సుమ్మ నాతోను పాదమేలనమ్మ నీదైక సుమ్మ ఆడమేలనమ్మ ఓ అమ్మాయా సరే అమ్మా నీ దయ సరే ఇంత పెట్టు అన్నం నీ దయవుడే పెట్టు రాజును మాత్రం నువ్వు అబద్ధం ఆడిపించి నువ్వు ఏ రాజు లొంగ తీయాలి నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడికి వెళ్ళి నువ్వు ఏ పనులు చేపించుకో రాజేంద్ర ఓ అమ్మయ్యా మా నాయన నీకు దాసోత్మతో చెప్పించండు. అవును కదా తన ఇంటికి తన కంచిపురం పోయినాడు. అవును కదా నేను ఇక్కడ నివాసంలో ఉన్నాను. నా భవనం ఉంది, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు దాసోత్వం చేయాలని. అలాగే చేస్తాను తల్లి. నాకు ఒప్పందింపిపోయినాడు, నాకు దాసోత్వం చేయాలని. చేస్తాను కదా. ఎరికేనా మా దాసత్వం ఎట్టాడుతో నాకు తెలియదు తల్లి. తెలియదా? మేము ఓ అమ్మయ్య మేము రాజాది రాజులము. ఆ యొక్క కళింగపురి పట్టణము పరిపాలన చేసే రాజులము. మేము 10 మందికి అన్నము పెట్టి 10 మందిని ఎండబోతుల్లో నీడకు తీసినాం. కానీ మాకు ఈ దాసి పనులు ఇసోటి మాకు తెలియదు తల్లి. అట్టనా? అవును కదా. చెప్తాను చెప్పుము తల్లి. నరనాథాని ఇంకా నాను కోకూర రాజా నాను కోకూర రాజావరియా ఓ అమ్మయ్య నీ రాజత్వం అనుకున్నావా? నీ మణి కిరీటములు నీ రాజభూషణం అనుకుంటున్నావా? ఏది దొరలు అనుకోకు. ఏది చేసినా రాజపురం పెట్టుడుతో చేయాలి. ఓ అమ్మయ్య ఓ అమ్మయ్య అరమారా లేకుండా అమ్మారో చేసేదా అమ్మగారు. అరమారా లేకుండా అమ్మారో చేసేదా అమ్మగారు. ఇక నాకు వదిలిపోమి అమ్మగారు. ఏమిరా? ఓ అమ్మయ్య నీ వరమున లేవురా. ఏమురా అమ్మా ఏదన్నా మీ దయాసాలి. అంతేనా? అవును కదా. మేము అట్టిటోళ్ళంగా ఒక రాజాది రాజులము ఆ కళింగపురి పట్టణంలో. ఏమి నీవు అన్నట్టులో ఏ పని చెప్తే నేను ఆ పని చేస్తాను. అరే అవును కదా. ఇంటి ఎన్నుక పెట్టు ఇంటి ఎన్నుక పెట్ట ఎత్తుక పోరోరి రాజావరి ఇంటి ఎన్నుక పెట్ట ఎత్తుక పోరోరి రాజావరి నువ్వు ఎంటానే భవనం ఎంటాను
ఎంటైన భవనంబు ఒంటిగా ఉడ్సార రాజావరియా ఓరి రాజేంద్ర చెప్తున్నా నేను కంట ఏమీ లేదు కంటుడే కలడు అమ్మా చూడు సరే భజన బేకాదమోని సాక్షిగా అమ్మా పేట అమోరి సాక్షిగా ఓ తల్లి ఓ అమ్మా ఓరి తంటలేవు లేదు ఆ నీలకంఠుడే నన్ను మా యొక్క కుటుంబాన్ని పోస్తాడు ఆయననే నమ్ముకొని నేను చేస్తున్నాను ఏదిరా నువ్వు ఊడ్చింది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకోరా పొరక పట్టుకున్నా తల్లి ఎంత ఉడుసు ఇది అంత ఉడుసు అరేయ్, ఓ అమ్మయ్యా ఆ ఇంటి పనులు ఎట్లుండో చూసినా అరేయ్, ఓ అమ్మయ్యా మా పనులు ఇంటి ఎట్లుండే తెలుసా నీకు నాకు తెలియదు తల్లి మేము మేము నలుగురు పెట్టి పని చేపించుకున్నాం కానీ మేము పని చేసేటోళ్ళం కావు తల్లి ఏయ్, పొద్దున్న లేవా లెక్కల హంపి చల్లాలి వంట పాత్రలన్నీ వనరుగా దోమాలి తరువాత గల హంపి చల్లవలరా పోవాలి పూలకు తేవాలి పూజకు వినరవోరి ఓ అమ్మయ్యా పొద్దున లేవాలి ఆహా పొరక పట్టుకున్నావా పట్టుకున్నా తల్లి ఊడ్చాలి ఆహా కలహంపి చల్లాలి వంట పాత్రలు తోమాలి ఆహా మహాయాళ్ళకు పూజకు పోవాలి ఆహా పూలకు పోయి పూజ యాళ్ళకు పూలు తేవాలి ఆ పూలు మాత్రం తప్పకుండా తెస్తాను తల్లి నేను ఆ పూలు మాత్రం తెస్తా ఆహా ఆ, అది మా బాబనుల పనితనం అది ఆహా లేకుండా నీ నీ ఈపు తిరగలు తీస్తా ఎందుకు తల్లి అన్ని చేస్తాడు చేస్తాడా పని తప్పకుండా అన్ని పనులు చేస్తాడు అని ఒక్కడి రేయ్, ఓ అమ్మయ్యా పొద్దున్నే లేచి నీవు చల్ల చేసి ఆకెలుడ్చి చెల్లయ్యనురా చల్లవాళ్ళనురా చల్లవాళ్ళనురా తెల్లవాళ్ళనురా ఓరోరి సారీ ఓ చోరీ ఇటు రారా రై ఓ అమ్మయ్యా పొద్దున లేవాలి ఆ, పొర్గ చేత పట్టుకొని కలహంపించాలి పొద్దున లేవాలి ఆహా పొర్గ చేత పట్టు కలహంపించాలి ఆ. చల్ల చేసి ఇళ్ళకి పూలకు రై చల్ల చేసి ఆ. ఇళ్ళకి పూలకు పోవాలి పూజ యాళ్ళకి తేవాలి ఓ అమ్మయ్యా ఊ. ఎలా జనులకయ్య నేను కళ్ళరాదు కళ్ళరాదు అయ్యే యాకియలు కలవరిసే ఆకియలు కలవరిసే పొర్గేదిరా, పొర్గే. తపరమాయే అఖిల్ ఊడ్చవచ్చు అఖిల్ ఇటులాయే ఏమి తెలియనది నేను రాజులయ్యి పరిపాలన చేసి నా గతి ఇంతవరకు వచ్చే ఆగిలూకి సామి చల్లుట వరకు వచ్చా నువ్వు ఎట్ట ఊపితే బాబనమ్మ ఒప్పుకుంటాగా రేయ్ ఓ అమ్మా అదిగో
నా యొక్క లంగా చీరే అక్కడ ఒక జాకెట్ ఉంది ఇవన్నీ ఉతికరా. అరే ఓహో అమ్మా మాట చెప్తున్నా, చెప్పు తల్లి. ఒంట సరుకులకు ఇప్పుడే ఒంట సరుకులకు ఇప్పుడే ఎటనే పోకుంటనేదు పటబాబుదురా పటబాబుదురా నా గంట చూడుమురా ఓరోరి ఇటు చారే రై ఓహో అమ్మయ్యా గుట్టకు పోయి వంట చెరుకులు తేవాలి. చెరుకులా? అవును, వంట చెరుకులు అంటే ఆ యొక్క కట్టెలు తెచ్చి వంట చెరుకులు తెచ్చి నా యొక్క వంట చేయాలి. పొయ్యి మాట పెట్టాలా? ఆ యొక్క గుట్టకు పోయి కట్టెలు తెచ్చి వంట వండకుంటే గంటతోటి ఆతలు పెడతావా తల్లి? అవునుగా తెలియదా నీకు? పొయ్యాడు తల్లి. పొయ్యి అన్ని చూస్తా, అన్ని చూపిస్తా, ఇంకా తర్వాత చూపిస్తా. ఆనంది ఓహో అమ్మయ్య ఏమి నీవు చెప్పి అన్నట్టు అలాను నేను చేసి అయ్యుంటిని కోపమదేలా కోపమదేలా ఈ తాపము ఎలా పాచన్న పేటలో విను విను మాలను గనుమా. ఓహో అమ్మయ్యా ఏమి నువ్వు ఏ ప్రకారంగా చెప్తావో ఆ ప్రకారంగా నేను తప్పకుండా చేస్తాను తల్లి. రాదని నా నోటికి రాదు కదా? రాదా? రాదు కదా? చెయ్యి చెయ్యి చేస్తాను కదా? అక్క కూడా చెప్తా. దాన్ని దొరనాను కోకోముర దొరనాను కోకోముర నరనాథని దొరనాను కోకోముర ముర చూసురా రాజేంద్ర ఏమి దొరని అనుకుంటున్నావు? అవురా ఇయ్యాన్ని తీసాయి తీయాలా స్వామి? ఇయ్యానికి నువ్వు ఏమిరా నీ దొరతనం, నువ్వు దొరభూషణవులు. ఓహో అమ్మయ్యా పరసతులానంటితే పాపమంటూ అనమ్మా పరసతులానంటితే నాకు పాపమ్మ పూనమ్మా చేసే పనులు ఇవి అమ్మా ఆడవాళ్ళు చేసే పనులు ఇవి అమ్మా ఆడవాళ్ళు చేసే పనులు అవి. ఓ అమ్మయ్య ఏమి ఆ యొక్క పరసతులు అంటే వాడని కాను నేను. ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేసే పని వాడవాళ్ళకే చెప్పాలి. నేను ఆడవాళ్ళని అంటుకునే వాడిని కాను. నేను రాజాదిరాజుని, మిమ్మల్ని అంటుకోను ముట్టుకోను. ఏమే ఏడానాతోని సుఖంబు చేసేవు, ఏడానాతోని సుఖంబు చేసేవు, ఎందుకు ఇటు వాడే నీవు నేడు వారి నాతో తూకమాడుతున్నావేమరా? నీతోటి తూకమాడేవా? ఏమో తరాదలు తూకమాడే మాట్లాడుతున్నావు. నేను తూకమాడే కావాడని కాను. నీకెదురు మాట్లాడను. నువ్వు చెప్పిన పని నేను కాదనను. అమ్మయ్య ఏమి
వెయ్యి వేదంబోలా ఎతలు పెట్టిన గాని దంబోరా అసలు పెట్టిన వెయ్యి వేదంబోలా ఎతలు పెట్టిన గాని పెట్టిన గాని నువ్వు ఇలా పడవేసి సరగానే తల్లి ఓహో అమ్మయ్య ఏమి ఆ యొక్క నుయ్యిలో పడేసిన నేను పడి చచ్చిపోతాను కానీ నువ్వు 1000 విధముల బాధ పెడితే మాత్రం ఆ భగవంతుడు సహించాడు తల్లి. ఆ శివుడు భరించాడు, ఆ శివశంకరుడు కొండేశ్వరుడు ఆ భగవంతుడు సహించాడు. ధరణిలో వెలయు బచ్చనాటాడిన చీర ధరణిలో వెలయు బచ్చన్న పేడల ఎలయు కోల నరసింహుడే కొరి వహించురా ఓరి ఎక్కడి మండి నీరు తల్లితురా నాకు ఎక్కడి తల్లితురా నువ్వు ఓరి నేను చెప్పిన పనులు వినకుంటే నేను చెప్పినట్టు వినకుంటే నీకు ఉన్నదే శిక్ష. ఏం చెప్పినా నేను వింటాను తల్లి, ఏం చెప్పినా వింటాను కదా. ఎన్ని విధములు చెప్పినా నేను చెప్పిన వినకున్నాను చెప్పుకున్నది మా నాయనతో చెప్పి ఇప్పుడు నీకు అపనిందలు చేతు వినరా. నేను చెప్పిన పనులు వినకుంటే మా నాయనతో చెప్పి నీకు ఎన్నో చెప్తా. ఓ అమ్మయ్య నువ్వు ఇష్టం వచ్చిన పనులు చెప్పుకో, ఆ భగవంతుడి కృప వలన కానీ నేను మాత్రమే తప్పు చేసేవాడని కా